సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. మేము మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ పిల్లలు కొబ్బరాకులు తీసుకొచ్చి దాంతో పిన్ వీల్ చేయించుకున్నారు. అది బయట ఎండగా ఉండడం వల్ల ఇంట్లో ఫ్యాన్ గాల్లో తిప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇదొకటే కాదు, పిల్లలు ఇంకా చాలా ఎంజాయ్ చేశారు ఊర్లో. ప్రతి హాలిడేస్కి విలేజ్కి వెళ్తూనే ఉంటాం. ఏదర్ మదర్ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఇన్లాస్ హౌస్కి కానీ వెళ్తూనే ఉంటాం. అయినా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఊర్లకి విలేజ్కి వెళ్ళాలి అంటే. డే అంతా ఎండగా ఉండడం వల్ల ఇంట్లో ఇలా ఉయ్యాలు వేయించుకున్నారనమాట. ఇద్దరు గొడవ పడకుండా 2 ఉయ్యాలు వేయించుకున్నారు. డే అంతా ఇలా టీవీ చూస్తూ ఉయ్యాలు ఊగుతూ స్పెండ్ చేస్తారు. ఈవినింగ్ అవ్వగానే బయట వెళ్ళి ఆడుకుంటారనమాట. అప్పటికి ఎండ తగ్గి ఉంటుంది కదా, ఆ టైంలో బయట వెళ్ళి ఆడుకుంటారు. ఇంకా మా తమ్ముడు వాళ్ళ బాబు, మా చెల్లి వాళ్ళ బాబు అందరూ ఉన్నారు. అందరూ కలిసి రోడ్డు మీద పరిగెడుతూ బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ హాలిడేస్. యాక్చువల్లీ మేము అక్కడ ఉన్నది 1 వీకే, బట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగో రోడ్డు మీద ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆవుల్ని తీసుకెళ్తుంటే అవి పట్టుకోవాలి, వాళ్ళని టచ్ చేయాలి అని చెప్పి చాలా క్యూరియస్గా పరిగెట్టారు. దాన్ని తాడుతో పట్టుకోవాలి అని చెప్పి తన్ని రిక్వెస్ట్ చేసి ఒక తాడుని తీసుకొని మావాడు, మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు పోటీ పడుతున్నారనమాట. నేను పట్టుకుంటాను అని. ఇంకా చూసారా, నేను లాస్ట్ వీడియోలో మా మదర్ వాళ్ళ ఇల్లు అని చెప్పి నేను పుట్టి పెరిగిన ఊరు అని ఒకటి చూపించాను కదా, అప్పుడు చాలా గ్రీనరీ ఉండింది. సో ఆ సీజన్ పంట అవ్వగానే వాటర్ అయిపోయిందనమాట. మొత్తం అంతా ఇలా ఎండిపోయింది. ఎక్కడో వాటర్ ఉన్న వాళ్ళకి తప్పించి పొలం ఇంకా మొత్తం అంతా ఖాళీ, మొత్తం ఎడారిలాగా తయారైందనమాట. ఎక్కడ గ్రీనరీ లేకుండా. ఇదిగో అద్విక్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి న్యాచురల్ ఎయిర్లో ఆ పిన్ వీల్ తిప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా రోడ్ మీద ఎంజాయ్ చేశారు. కాసేపటికి వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇది తొలకరి జల్లు. యాక్చువల్లీ ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ రెయిన్ అనమాట మా ఊర్లో. మామూలుగా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ పిల్లల్ని వర్షంలో తడవడానికి అలో చేయం కదా, మేమైతే అలో చేయం. యాక్చువల్లీ వీళ్ళకి కొంచెం హెల్త్ అంత స్ట్రాంగ్ కాదనమాట. కొంచెం కోల్డ్ కానీ వాటర్ కానీ అలా తడిచారు అంటే వెంటనే కాఫ్ లేకపోతే కోల్డ్, ఇంకొంచెం సివియర్ అయితే వీజింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందువల్ల మేము మ్యాక్సిమం పిల్లల్ని వర్షంలో ఆడటానికి అలో చేయమన్నమాట. నేను చిన్నప్పుడైతే నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. నేను బాగా ఎంజాయ్ చేశాను. నాకు అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కాబట్టి. సో వీళ్ళు బాగా కొంచెం చిన్నపిల్లలే కదా, సో వీళ్ళని మామూలుగా అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడు అలో చేయను వర్షంలో తడవడానికి. సో ఇక్కడ విలేజ్లో ఉన్నారు అండ్ దట్టు సమ్మర్ కదా, సో పిల్లల్ని ఆడటానికి అలో చేశాను అనమాట వర్షంలో. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. స్లోగా పెద్దదవుతోంది వర్షం. సో పిల్లలు కూడా బాగా ఎగిరారు కాసేపు. పిల్లలు వర్షంలో ఆడటానికి వెళ్ళిన టైంలోనే ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యాయి అనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఉరుములు మెరుపులు ఉన్నా కూడా నేను ఆడటానికి భయపడలేదు. బట్ మా మదర్ అమ్మాయిని ధృతిక అని లోపలికి పిలిచిందనమాట. ఏంటి విషయం అంటే, మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు ఫస్ట్ బేబీ చూడకూడదంట మెరుపుల్ని. ఎందుకో తెలియదు, మరి నాకు రీజన్ అయితే కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. సో ఇంకా ఆడింది చాలా అని చెప్పి మా మదర్ ధృతికాని లోపలికి పిలిచిందనమాట మా అమ్మ. అందువల్ల ఇంకా ఇద్దరు లోపల వచ్చేసారు కొంతసేపు ఆడి. Against the tide, I wanna forget you, but you pull me in.
wanna forget you, but only time will heal. Too late to erase the bad we've done. I wanna forget you, let me forget you. We push and pull, but you repel me. I'm giving up this fight. Love and hate, we've learned the lies. I'm giving up this fight. ఇక్కడ మేము మా బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళకి ఆవులు దూడలు ఉన్నాయి. సో యాజ్ ఆల్వేస్ ఆ దూడని చూడంగానే పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యారు, బాగా ఆడుకున్నారు, దాంతో సెల్ఫీలు దిగారు. యాక్చువల్లీ ఇది న్యూ బోర్న్ కాఫ్ అనమాట. ఇక్కడ ఫోటోలో ఉన్న ఫ్రూట్ పేరు రామ సీతాఫలం అనమాట. ఇది సీతాఫలం లాగే ఉంటుంది లోపలంతా, బయట మాత్రం ఎల్లోయిష్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.